त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూన్ 19 బుధవారం గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా పంచాంగం వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష త్రయోదశి పూర్తిగా ఉంది। విశాఖ నక్షత్రం సాయంత్రం 4:29 వరకు ఉంది। వర్జన రాత్రి 8:41 నుంచి 10:22 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 7:03 నుంచి 8:46 వరకు ఉన్నాయి। మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:35 నుంచి 12:27 వరకు ఉన్నాయి। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:32 ఈ రోజున మరి ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాలు నిర్ణయాలు తీసుకోవాలనుకునే వాళ్ళకి రాత్రి 7 గంటల సమయం అనుకూలంగా ఉంది। ఈ రోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని పరిశీలిస్తే మరి కుజుడు మేషంలో, గురువు వృషభంలో, శని కుంభంలో, రాహు మీనంలో, రవి బుధ శుక్రులు ముగ్గురు కూడా మిథునంలో, చంద్రుడు ఆయన తులలో, మరి కేతువు కన్యలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ త్రయోదశి రోజున ప్రదోషకాలంలో శివ సంబంధమైన అర్చన చేస్తే స్వామివారు అనుగ్రహిస్తారు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి, కుటుంబ సమస్యలు తీరుతాయి, అవివాహితులకు వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది। ఈ విధంగా చాలా ఫలితాలు చెప్తూ ఉంటారు। త్రయోదశి ఇవాళ ప్రదోషకాలంలో ఉన్న త్రయోదశి ఇవాళే ఉంది। సాయంత్రం 5:30 నుంచి 7:54 వరకు కూడా మనకి ప్రదోషం ఉంది। ఇక మీరందరూ కూడా అవకాశం ఉన్న రీతిగా శివారాధన చేసి శివ సన్నిధిలో కాలక్షేపం చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులై అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా జీవించాలి అని ఆశిస్తూ మేషరాశి మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి। కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా ఉంటే మంచిది। రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరించండి। మీ యొక్క కుటుంబ వ్యవహారాలను కూడా మీరు స్వయంగా చూసుకోండి। ఆగ్రహావేశాలతో కొన్ని సమస్యలు తెచ్చుకునే అవకాశం వస్తుంది। అయినప్పటికీ కూడా మీరు ప్రత్యేకించి కొన్ని సమస్యల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తే గురువు శని అనుకూలంగా ఉన్న కారణంగా కుటుంబ వ్యవహారాలైనా ఉద్యోగ వ్యాపార విషయాలైనా సమస్యలను తొలగించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉంటాయి। అశ్విని నక్షత్రం వాళ్ళకి గ్రహస్థితి చాలా వ్యవహారాలని సానుకూలం చేసుకోవడానికి బాగా ఉపయోగించే గ్రహస్థితిగా ఉంది। భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా కొత్త ప్రయోగాలు కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది। ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి। కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది। వృషభ రాశి ప్రతి పనిలోనూ కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి। కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి। విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి। ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి। విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాంశాలు వస్తాయి। మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ప్రయాణ సౌకర్యాలు, వాహన విషయాల్లో చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచన చేస్తున్నాం। ఇక్కడ కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని విషయాల్లోనూ కూడా తెలివిగా వ్యవహరించి సమస్యలను దాటుకునే లక్షణాలు వస్తాయి। రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి వాళ్ళతోనూ కూడా కొంచెం సహవాసంగా మాటలు ప్రారంభమైనా క్రమంగా అవి కలహాలకు దారితీసే అవకాశం వస్తుంది। కొంచెం మిత భాషణ ప్రయత్నం చేయమని చెప్పి సూచన చేస్తున్నాం। మృగశిర 1, 2 పాదాలు వాళ్ళు వాళ్ళ అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కలహాలు సమస్యలు సృష్టింపబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి। ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం। మిథున రాశి ఇక్కడ రవి గురువు యొక్క సంచారం మినహా మిగతా గ్రహాల యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉన్న కారణంగా మంచి కాలం ప్రారంభమైంది అని చెప్పుకోవడానికి అవకాశాలు బాగా ఉన్నాయి। కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి।
ఇక్కడ స్వబుద్ధితో చాలా విజయాలు సాధించవచ్చు. పని వాయిదా వేద్దాం అనుకున్నా, దాటవేద్దాం అనుకున్నా అవి సమస్యను సృష్టించే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు జాగ్రత్తలు పడిన కొద్దీ లాభాలు పెరిగే అవకాశం వస్తూ ఉంటుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను అన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ రోజున మీకు కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యవహారాల్లో, అలాగే ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు మాట తీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోకపోతే సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. కర్కాటక రాశి. వ్యయంలో 3 గ్రహాలు, అష్టమంలో శని. ఈ దృష్ట్యా మీ పర్సనల్ జాతకాలు కూడా మీ సిద్ధాంతుల దగ్గరికి తీసుకువెళ్ళి చూపించుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. పునరుసు 4 పాదం వారికి తెలివిగా, ఓర్పుగా సంచరించే లక్షణాలు బాగా ఉంటాయి. వాటి మూలంగా కొంత సమస్యలు దూరం చేసుకునే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా కృషి చేస్తారు. కానీ సమస్యలు, ఆటంకాలు, అడ్డంకులు బాగా ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు రాబోయే కొద్ది కాలం పాటు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నిమిత్తంగా తప్పనిసరిగా పుష్యమి నక్షత్రం వాళ్ళు వాళ్ళ జాతకాలని ఒకసారి వాళ్ళ సిద్ధాంతాల చేత శోధన చేయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, విదేశీ నివాస ప్రయత్నాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి. అందరూ బాగా గౌరవిస్తారు, తెలివిగా మీరు ప్రవర్తిస్తారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పనులు ఆలస్యం అవుతాయి కానీ లాభదాయకంగా పూర్తవుతాయి. బుద్ధి కుశలత ప్రతి చోట ప్రదర్శిస్తారు. పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తదుపరి ఇక్కడ మఘ నక్షత్రం వాళ్ళ విషయంలో కొంచెం శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. పుబ్బ నక్షత్రం వాళ్ళు బాగా పుణ్యకార్యాలు, శుభకార్యాలు, వాటికి సంబంధించిన కార్యాచరణ, వీటితో కాలక్షేపం జరిపే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా పూర్తవుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి తెలివి, పనితీరు ప్రదర్శించి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ చాలా లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి రోజువారీ కార్యక్రమాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉంటే సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆగ్రహావేశాలు బాగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఆటంకాలు ప్రతి విషయంలోనూ ఉంటాయి. అవరోధాలను దాటుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం తెలివిగా వ్యవహరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తులారాశి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అంతా మీకు సానుకూలం అవుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. సానుకూలం అవుతూ ఉంటాయి కానీ ఎప్పుడు సమస్యలు వస్తాయో చెప్పలేనటువంటి పరిస్థితి బాగా ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు బాగా కనబడుతున్నాయి. మీరు జాగ్రత్తలు తీసుకున్న కొద్దీ చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో చాలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా లాభదాయకంగా మరల్చుకోవడంలో కృషి చేసి గట్టిగా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు,
కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. విశాఖ 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులలోనూ కూడా ఆటంకాలు వస్తాయి. వాటిని సరి చేసుకోవడం కోసం మీరు ప్రత్యేకమైన కృషి చేసే అవకాశానికి మీరు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో, ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ధనురాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో మీరు పనులన్నీ కూడా సానుకూలం చేసుకోవాలి అంటే కనుక ఆరోగ్య విషయం మీద బాగా జాగ్రత్తలు పాటించాలి. మనసు కంట్రోల్ చేసుకుని ఆగ్రహావేశాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మూలా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు కొంచెం చిన్న చిన్న చికాకులు ఫేస్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మకర రాశి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా మటుకు జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత మరి ఈరోజు మీకున్నటువంటి గ్రహచార రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయొద్దని, ఒంటరి కాలక్షేపాలు ఎక్కువ చేయొద్దని, ఎవరి విషయాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. షష్ఠ శుక్రుడు యొక్క సంచారం దృష్ట్యా మీరు కొన్నాళ్ళ పాటు చాలా మౌనంగా ఉండడం చాలా మంచిదని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ 3, 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా సాగించుకునే లక్షణాలు బాగా ఉన్నాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు కొంచెం మానసికమైన ఒత్తిడికి దగ్గర అవుతారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో కొంచెం మాట విభేదాలు బాగా వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి ధైర్యంగా ముందుకు వెళ్తారు. అన్ని పనులు కూడా బాగా తెలివిగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలువ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకున్న ప్రతిభని కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో తెలివిగా, ఓర్పుగా సమస్యలు సరి చేసుకునే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళు కొంచెం ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తంగా పనులన్నీ సాగించుకుంటూ లాభాలు పొందే అవకాశం ఉంది. తర్వాత మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార రీత్యా అన్ని కార్యక్రమాలు కూడా బాగా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం ఉంది. శని రాహులు బాలేదు కాబట్టి ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దు. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి కొత్త వ్యవహారాలు ఏం చేయవద్దని చెప్పి సూచన చేస్తున్నాం. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు కూడా రోజువారీ వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరణ చేసి ఉద్యోగ వ్యాపార విషయాల మీద ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తే సమస్యలు కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా బహుజాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అలవాటు పడాలి. తద్వారా కొంచెం సమస్యలు దూరమయ్యే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.